Hello, hi guys, namaste, welcome to my channel. Na పేరు సంకీర్తన and my husband's name is Uday Krishna. So here we are Sami Uday vlogs అనమాట. So welcome to my channel. Here's my first vlog and first long video. So here it is. If ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఏదైనా కరెక్ట్ చేసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటా. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నా. బట్ ఎందుకు ఏదేదో పోస్ట్ చేయడం. సో శివరాత్రి వస్తుంది కదా, మేము ఎప్పుడు మహేశ్వరం వెళ్తూ ఉంటాము ప్రతి శివరాత్రికి. సో వై నాట్ దిస్ అని చెప్పేసి సో నేను హియర్ ఐ కేమ్ విత్ ద శివరాత్రి వ్లాగ్. సో మహేశ్వరంకి మేము యాక్చువల్గా నేనైతే పెళ్ళయ్యాక వెళ్తున్నానండి. బట్ మా పెళ్ళి అయితే 3 years అవుతుంది. సో బట్ నేను పెళ్ళి కాక ముందు కూడా ఒక 1 year ఇట్లా పెళ్ళి కాక ముందు నుంచి స్టార్ట్ చేశాను ఫాస్టింగ్ అనేది. సో ఫ్రమ్ ద పాస్ట్ 4 years, లైక్ ఇది 5th year నాది. 4 years నుంచి అయితే నేను ఇక్కడికి మహేశ్వరంకి వస్తున్నాను. బట్ మై హస్బెండ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ 8 years నుంచి ఇక్కడికి వస్తున్నారనమాట. 8 years నుంచి వస్తున్నారు. అండ్ అభిషేకం చేపిస్తారు ఎవ్రీ ఇయర్. శివరాత్రికి పక్కా మ్యాండేటరీ అభిషేకం చేపిస్తాం ఇక్కడ. సో లైక్ లాస్ట్ అభిషేకం చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ అనేది అది అట్లా ఎందుకో ఒక ఆనవాయితీ అయిపోయింది మాకు. సో ఎవ్రీ ఇయర్ వస్తాము. బట్ ఎవ్రీ ఇయర్లో ఈ ఇయర్ ఎందుకో చాలా పబ్లిక్ ఉండే. అండ్ లైక్ మేము ఎప్పుడు 10:30కి అలా వెళ్ళే వాళ్ళము. బట్ ఈ ఇయర్ ఎందుకో లేట్ అయింది కొంచెం. అయినా కూడా ఎలాగూ లేట్ అవుతుంది కదా, సో కొంచెం లేట్ వెళ్దాంలే 11:40కి వెళ్ళాము. అయినా కూడా ఆ టైంకి కూడా ఎంత పబ్లిక్ ఉండే అంటే అప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు. మీరు ముందు చూసారు కదా వీడియోలో, ఇంకా వస్తూనే ఉన్నారు, చాలా పబ్లిక్ ఉండే. సో ఇంక ఈ లోపల మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మేము మా ఫ్రెండ్స్ బ్రదర్స్ వాళ్ళతోటి వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు ఫ్యామిలీ ఉండే, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా బట్ వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు. అక్కడ పక్కన వేరే లింగం దగ్గర లేకుండే అక్కడ చేయడానికి, బిజీ ఉండే. సో అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు అభిషేకం చేపిస్తున్నారనమాట. అందుకని మేము వెయిట్ చేస్తుండే. ఇక్కడ వేరే వాళ్ళు జరుగుతుంది కదా అని చెప్పి అక్కడ కూర్చున్నాము. చాలా బాగా జరిగిందండి అభిషేకం. ఇగో అయిపోయింది, అలంకరణ అయిపోయింది. మంచిగా లైట్స్ ఆఫ్ చేసి ఇలా ఆరతిస్తుండే, మస్తు అనిపించింది. సో ఆ గర్భగుడి చూసారు కదా, మధ్యలో గర్భగుడి పైన, సో పైన శివుని లింగం ఉంటుంది. లింగం కిందనే అమ్మవారిది గుడి ఉంటుందన్నమాట. సో పైన కింద ఉంటాయి. గర్భగుడి చుట్టూ 16 లింగాలు ఉంటాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అక్కడ అవన్నీ ఉంటాయి. మనము ఎక్కడ దగ్గరైనా కూర్చొని చేయించుకోవచ్చు. బట్ ఎక్కడైనా సరే మనం దేవుడికే కదా చేసేది. సో బట్ చేయించుకోవాలి అనేది అయితే మాకు అలా ఉండిపోయిందనమాట ఎవ్రీ ఇయర్. సో ఇక్కడైతే మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్, అన్న వాళ్ళు, బ్రదర్స్ అందరూ వెళ్తాము. బట్ ఇయర్ మా అక్క వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అందుకని ఇక్కడ 3 pairs, అంటే పంతులు గారు, అన్నయ్య, మాకు తెలిసిన ఆయన అనమాట. సో అన్నయ్య ఏమన్నారంటే లైక్ 3 couples ఫ్యామిలీస్ వచ్చారు కదా, కపుల్స్ కూర్చోండి పెళ్ళైన వాళ్ళని చెప్పి కూర్చోబెట్టారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేసారనమాట. ఫస్ట్ అయితే మొత్తం మేము క్లీనింగ్ అవంతా చేసేసుకున్నాము, వాటర్ పోసేసి మొత్తము అంతా క్లీనింగ్ చేసేసుకొని ఫ్యామిలీస్ అయితే కూర్చున్నాము. ఇంకా అన్నయ్య చాలా బాగా డీటెయిలింగ్గా చెప్తూ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఇది దేనికి ఇది దేనికి అని చెప్పి చేపిస్తూ ఉంటారనమాట. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా. అంటే లైక్ డే అంతా ఫాస్టింగ్ ఉండి లైక్ ఇలా నైట్ ఆబ్వియస్లీ జాగారం చేస్తారు అందరూ. బట్ ఇలా అభిషేకం చేయించుకోవడం అనేది లైక్ చాలా లక్కీ అనిపిస్తుంది. అంటే అందరికీ దొరుకుతుంది కానీ లైక్ ఐ ఫీల్ సో లక్కీ టు డూ దిస్. నాకు అంటే యాక్చువల్లీ నాకు ఇది ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేస్తున్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది. సో ఇక్కడైతే అభిషేకం ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసేసారనమాట. ఫస్ట్ అవన్నీ ఆచమనం అవన్నీ చేపిస్తారు కదా, అవన్నీ చేపించేశారు. అయిపోయినాక ఇక్కడ ఫస్ట్ అయితే మిల్క్ తోటి అభిషేకం చేపించారు మంచిగా అన్నయ్య. దాని తర్వాత కర్డ్, పెరుగుతోటి. దాని తర్వాత గీ అనమాట, నెయ్యి
నెయ్యితోటి చేపిస్తారు. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ మేము చేపించే ప్రొసీజర్ నేను మీకు చెప్తున్నాను అంతే. ఇఫ్ ఏదైనా తప్పు నేను చెప్పుంటే ఐఎమ్ టోటలీ అండ్ రియల్లీ సారీ అండ్ హార్ట్ఫుల్లీ సారీ. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇక్కడ ఫస్ట్ మిల్క్, కర్డ్, ఘీ, హనీ అండ్ దాని తర్వాత బనానా తోటి మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నీట్గా ఇలా మొత్తం లింగంకి మొత్తం ఇలా రుద్దేసి మొత్తం ఇలా చేసేస్తారు. మొత్తం అదంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసేసుకొని దాని తర్వాత జ్యూసెస్ తోటి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. మూసాంబి జ్యూస్, గ్రేప్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా సపోటా, ఇంకా దాని తర్వాత మస్క్ మిలన్, ఇవన్నీ తోటి 5 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఏదైనా, అండ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా మేము మా తర్వాత యాడ్ చేసుకున్నాం. వాటితోటి అంతా అభిషేకం అయిపోయింది. కోకోనట్ వాటర్ కూడా ఉండే. మీకు మీ ఇష్టం, అది టోటలీ ఆప్షనల్. మీరు ఎన్ని జ్యూసెస్ తీసుకెళ్తారో అది మీ ఇష్టం. మేమైతే ఇవి తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ తర్వాత అయితే మనకి ఇక్కడ విభూతితోటి అభిషేకం జరిగింది. దాని తర్వాత గంధం, పసుపు అండ్ కుంకుమతోటి అభిషేకం జరుగుతుంది. ఇఫ్ మ్యారీడ్ లేడీస్ ఉంటే పక్కా మనకి మంగళసూత్రం పెట్టుకోవడానికి పసుపు కుంకుమ అయితే పక్కా తీసుకోమని చెప్తారండి. అది ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ కూడా అదే అన్నయ్య చెప్తున్నారు, మేము అదే తీసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. అండ్ యా, టు డూ దిస్ అభిషేకం లైక్ ఓవరాల్గా చాలా బ్లెస్డ్గా అనిపించింది. అంటే అంటే ప్రశాంతంగా, ఏది లేకుండా పీస్ఫుల్నెస్, హార్ట్కి ఫుల్ఫిల్నెస్ అనిపిస్తుంది అభిషేకం అంతా అయ్యాక. ఇక్కడ మా ఆయన అడిగారని చెప్పి అన్నయ్య విభూతితోటి అలంకరణ స్టార్ట్ చేశారు. ఇది చేస్తున్నప్పుడు అంటే ఎంత చూడాలి, మంచి ఇట్లానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం అలంకరణ అయిపోయిందనమాట. అలంకరణ ఇలా పీస్ఫుల్గా మీ వీడియో చూసేసేయండి. ఇక్కడ అలంకరణ తీయడం అన్నీ అయిపోయినాయండి. అయిపోయినాయి. మనం ధూపం కూడా వేసేసాము. అండ్ ఇక్కడ మనం 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతామన్నమాట. పూలతోటంతా అలంకరణ అదన్నీ అయిపోయాక మేమైతే బనానా, యాపిల్, మోసంబి, గ్రేప్స్ ఇవి పెట్టామన్నమాట. అనార్ అంటే ప్రొమోగనేట్, సారీ. ఇంకా అన్నీ పెట్టేశాక మళ్ళీ లాస్ట్ ఫైనల్లీ ఆరతి ఇచ్చేశారు. చాలా పీస్ అనిపించింది ఇది ఇచ్చేటప్పుడు. లైక్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డార్క్గా మొత్తం ఏమీ కనిపించదు మనకు, ఈ లింగం ఒక్కటే కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్ అనిపించింది. సో ఇక్కడ మొత్తం హారతంతా అయిపోయాక ప్రదక్షిణలు చేసేసి ఇంకా అన్నయ్య దగ్గర, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని ఇంకైతే బయటపడ్డాము. బట్ ఓవరాల్గా మొత్తం అభిషేకం పూజ అంతా అయ్యేసరికి మాకైతే క్వార్టర్ టు లైక్ 2:45 అట్లా అయ్యిందనమాట, ఎర్లీ మార్నింగ్స్. అండ్ 2:45కి ఇంకా అలా మధ్యలో ఇంకా గర్భగుడి కూడా చూసుకొని ఒకసారి వెళ్దాము అనుకున్నాము. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. బట్ ఒకసారి చూద్దాము దగ్గరికి వెళ్ళి, అట్లీస్ట్ మనం మొక్కేసి వద్దాం దూరం నుంచి అయినా అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ మాకు గర్భగుడి దగ్గర మినియేచర్ మోడల్ లాగా పెట్టారనమాట. చిన్న చిన్న లింగాలు కూడా ఉన్నాయి చూసారా. ఇంకా ముందు నంది కూడా పెట్టారు చిన్నగా, భలే ఉన్నింది చూడ్డానికి అది ఓవరాల్గా. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది. మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 3 కల్లా వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఈసారి గుడి దగ్గరే మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. 3:30 కల్లా స్టార్ట్ అయ్యాము. 3:30కి స్టార్ట్ అయ్యి మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 4:30 అయ్యింది. అంటే సిటీ కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. 4:30కి రీచ్ అయ్యి ఇంకా డైరెక్ట్ స్నానం చేసేసి వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి కదా, కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేసేసాము. మేమైతే లైక్ బగారా రైస్, మసాలా కర్రీ అండ్ పప్పుచారు అండ్ పూరి హల్వా అని అనుకున్నాము. అండ్ ముందు రోజు మెనూ డిసైడ్ చేసేసుకున్నాం అనమాట. యా, ఎందుకంటే ఆల్మోస్ట్ డే అంతా తినాం కదా, అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు చిన్న క్లిప్స్ వేసేసాము. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. అండ్ యా, దిస్ ఈజ్ అవర్ శివరాత్రి వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్, టాటా, సీ యూ.